నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. ద్వాదశ రాశిలో భాగంగా తులారాశి వారు జీవితకాలం పాటించవలసిన రెమెడీస్ ఈరోజు తెలుసుకుందాం. సో ఈ రాశిలో వాళ్ళు ఇద్దరు ముగ్గురు బాగా తెలిసిన వాళ్ళు ఉన్నారండి. ఒకళ్ళు హైకోర్టులో అడ్వకేట్, ఓకే బాగా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. ఓకే సో వాళ్ళది తులారాశి. ఎప్పుడైనా నాకు తులారాశి గురించి మాట్లాడుతుంటే వాళ్ళు ఇంట్లో మా అమ్మాయి వీళ్ళిద్దరే గుర్తొస్తుంటారు అనమాట. ఇద్దరు ముగ్గురు ఉన్నారు. వీళ్ళు ఎలా ఉంటుందంటే మామూలుగా మాట్లాడరు. ఒక ప్రోవెర్బో, ఒక సామెతో, ఒక ఎవిడెన్స్, ఒక ఫ్యాక్ట్ పెట్టుకొని దాని ద్వారా మాట్లాడుతూ ఉంటారు. ఓకే సో నాకు ఇది కావాలి కదా, మా ఫ్రెండ్ అక్కడ తీసుకుంది కదా, నాకు ఇలా అడుగుతుంటారు అనమాట వాళ్ళు. అంటే అక్కడ ఏదో ఒక ఇన్సిడెంట్స్ని పట్టుకొని, ఒక రెఫరెన్స్ పట్టుకొని దాన్ని బేస్ చేసుకొని మాట్లాడుతూ ఉంటారు. నాకు ఏదో కొంతమంది క్లయింట్స్ కూడా వస్తుంటారు, ఏమండి నేను అక్కడ ఆ ఆస్ట్రాలజీని కలిశానండి, ఆ చార్ట్ ఉందండి, ఇది ఇస్తానండి, మీరు అనాలిసిస్ చెప్పండి. ఇట్లా ఆ స్టోరీ తీసుకొని వస్తారనమాట. అంటే వాళ్ళ దగ్గర అదే ఒకటి తీసుకొని వస్తారనమాట. అంటే తోలా బ్యాలెన్స్గా ఉంటారనమాట వీళ్ళు. ఎక్కువ ఇందులో మనం ఇందాక చెప్పిన విధంగా లాయర్సు, డాక్టర్సు, దీనికి సంబంధించిన వాళ్ళు ఎక్కువగా ఉంటారు. తులారాశి శనికి బాగా ప్రీతికరమైన రాశి. ఎందుకంటే ఇక్కడ ఎలా ఉంటుందంటేనండి, ఎంప్లాయర్కి ఎప్పుడు ప్రాబ్లం ఉంటుంది. ఇందులో అమాయకులు ఎవరంటే ఎంప్లాయర్స్ ఎప్పుడు క్లవర్గా ఉంటారు అన్నది ఒక నానుడి. అయితే శని పాపం వీటిని రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడు, లేబర్స్ని, తర్వాత హెల్పర్స్ని రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటాడు. ఆయనకు ప్రాబ్లం వచ్చినప్పుడు, అన్యాయం జరిగినప్పుడు ఆయన దగ్గర ధనం ఉండదు కాబట్టి లాని ఆశ్రయిస్తూ ఉంటారు. అందుకని చెప్పేసి శనికి ఉచ్చ స్థానం ఏంటంటే తులారాశి. అందుకని గొప్ప గొప్ప లాయర్లు, బిజినెస్ పీపుల్ అంతా ఈ తులారాశిలోనే ఉంటారు. వీళ్ళకి ఎక్కువగా బాగా పాజిటివ్ వచ్చే ఎనర్జీ వచ్చే కొన్ని రెమెడీస్ మనం ఇక్కడ చెప్పుకున్నాం. అందులో ఏ నక్షత్రాల్లో పడతారు, ఏ అక్షరాల వారు? కరెక్ట్. ఇది చూసుకుంటే మనకి చిత్త 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా తులారాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అక్షరాలు అంట. బేసికల్గా ఆర్ అండ్ టీ అన్న లెటర్స్తో ఉన్న వాళ్ళంతా మనకి తులారాశిలో ఉంటారు. ఇది వీళ్ళకి చూసుకున్నట్టు ఫస్ట్ వీళ్ళు ఫర్నిచర్ వ్యాపారాలు లాంటివి, తర్వాత వుడ్కి సంబంధించిన బిజినెస్ వీళ్ళకి ఎక్కువగా పనికిరావండి. వీళ్ళకి అలానే వీళ్ళకి దానం కూడా వీళ్ళకి చేయకూడదు. సో ఎనీ వుడ్ రిలేటెడ్ బిజినెస్లు చేయకూడదు, తర్వాత అలాంటి వస్తువులు కూడా వీళ్ళకి దానం చేయకూడదు. ఈ ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్లో ఉంటాయి కదండి, వుడ్కి కొంతమంది అలాంటి పర్టికులర్ వుడ్కి చేసిన వాటికి సంబంధించిన ఫర్నిచర్లు ఇవన్నీ ఇవ్వకూడదండి. తర్వాత వీళ్ళకి వీలైనంత వరకు వీళ్ళకి కోర్టు పరిసరాలకు సంబంధించి వెళ్ళకుండా ఉంటే చాలా మంచిది. ఆ నెగటివ్ ఎనర్జీల ద్వారా అక్యుములేట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత వీళ్ళకి కళ్ళు మూయటము, మనకి హైడ్ అండ్ సీక్లు ఇలా కళ్ళు చెరవటము, కళ్ళకి బట్టలు కట్టుకోవటం, తలకి అడ్డ కట్టుకోవటం, ఇలాంటివన్నీ చేయకూడదు. అంటే వీళ్ళు అవాయిడ్ చేయాలి, చాలా సెన్సిటివ్గా పెట్టుకోవాలి. వీళ్ళకి దక్షిణపు ఫేస్ ఉన్నవి వీళ్ళకి నాకు పడవండి. గృహాలు కనుక చూసుకుంటే నార్త్ ఫేసింగ్ ఉన్న ఎంట్రన్స్ ఉన్నవి వీళ్ళకి ఎక్కువగా పడవు అని మనకు చెప్తూ ఉంటారు. వెండితో చేసిన స్త్రీ దేవత విగ్రహాలు వాయువులో మూలలో పెట్టుకుంటే వీళ్ళకి విపరీతంగా లక్ష్మీదేవి కలిసి వస్తుందండి. నేను చాలా మంది కూడా సజెస్ట్ చేశాను, మళ్ళీ ఇంకోసారి రిపీట్ చేస్తున్నాను, చాలా ఇంపార్టెంట్ పాయింట్. వెండితో చేసిన స్త్రీ దేవత విగ్రహాలు, లక్ష్మీదేవి, సరస్వతి, ఇంకా చాలా ఉన్నాయండి. తర్వాత లలిత, ఇలాంటి అమ్మవారికి సంబంధించిన విగ్రహాలు ఇంటికి వాయువ్యంకి సంబంధించిన మూలలో పెట్టుకుంటే విపరీతంగా కలిసి వస్తుంది. తర్వాత వాయువ్య దిశలో, తూర్పు దిశలో బరువులు ఎక్కువగా పెట్టుకుంటే, ఇది ఎనీవే కామన్ అండి, ఇది అందరికి తెలిసింది. వాస్తుశాస్త్రం ప్రకారం బేసిక్ ప్రిన్సిపల్ అది. తర్వాత వీళ్ళకి ఒక రెమెడీ ఏం చెప్తారంటేనండి, వట్టి కాళ్ళతో ఇంట్లో తిరగకూడదు అని చెప్తూ ఉంటారండి. సో ఏం చెప్తారంటే అరికాళ్ళలో పసుపు పెట్టుకోవటం కానివ్వండి, లేదంటే మనకి కాళ్ళకి పసుపు రాసుకుంటారు, అవి పెట్టుకోవటం, లేదంటే మనకి కొన్ని ఇంట్లో సపరేట్గా వాడే చెప్పులు ఉంటాయి అనమాట. అవి కొంచెం మెత్తగా వేరే మెట్టలతో చేసినట్లు ఉంటాయి, అలాంటి కనుక పెట్టుకోండి, లేదంటే సాక్స్లు కానీ ఇలాంటివి కనుక వేసుకొని తిరుగుతూ ఉంటే బాగా కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి నిత్యం ఇంట్లో ఉపయోగించే లోహపు వస్తువులు, సైకిళ్ళు కానీ ఇలాంటి కనుక ఏమైనా ఉంటే కనుక ఈ వెండి ఏమంటారు లోహపు వస్తువులు వీళ్ళు ఏ దిక్కులు పెట్టకూడదు అంటే పడమర వెస్ట్ సైడ్లో పెట్టుకోకూడదు. నెగిటివ్ ఎనర్జీ వీళ్ళకి ఎక్కువ వచ్చేస్తుంది. ఏమన్నా కనుక ఆ వస్తువులు అంటే వాళ్ళు తీసేయాలి. తర్వాత వీళ్ళకి చీరలు సంబంధించిన బిజినెస్ కానివ్వండి, మిల్క్, తర్వాత మనకేం జ్యువెలరీ, తర్వాత ఇలాంటి వాటికి కనుక బాగా చేస్తే వీళ్ళకి బాగా విపరీతమైన వ్యాపారంలో కలిసి వస్తుంది. తర్వాత వీళ్ళకి ఈ రాశి వాళ్ళకి విమాన ప్రయాణాలు చాలా తక్కువగా చేస్తే చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్తూ ఉంటారు. వీళ్ళకి అగైన్ ఫాదర్తో కనుక గొడవ పడితే వీళ్ళకి ఆయు క్షీణం వస్తుంది.
అందుకని ఈ రాశి వాళ్ళు ఫాదర్తో అస్సలు గొడవ పడకూడదు. తర్వాత ఆగ్నేయ దిశలో తల పెట్టి నిద్రపో ఎనివే ఆగ్నేయంలో తల పెట్టి నిద్రపోరండి. బట్ మనకి ఆగ్నేయము బట్ వీళ్ళు పెట్టకూడదండి, బై మిస్టేక్ చూసుకోవాలి. అదేవిధంగా ఆగ్నేయ దిశలో లక్ష్మీదేవి ఫోటో కూడా పెట్టకూడదు. ఈ రెండు. సో ఆగ్నేయ డైరెక్షన్ వీళ్ళకి చాలా సెన్సిటివ్ అయిన డైరెక్షన్, ఈ రెండు అవాయిడ్ చేయాలి. తర్వాత వీళ్ళకి తీపి పదార్థాలు, తర్వాత ఊరగాయలు, తర్వాత కారం వస్తువులు, నూనె పదార్థాలు లాంటివి కూడా వీళ్ళకి ఎక్కువగా తినకూడదు, అవాయిడ్ చేయాలి. తర్వాత వీళ్ళకి పశ్చిమ దిక్కులో కనుక పెడితే లోహాలకు సంబంధించిన వస్తువులు ఇందాక మనం అనుకున్న పెడితే సంతానానికి ఇక్కట్లు అని చెప్తూ ఉంటాం. సో అందుకని చెప్పేసి వీళ్ళు కొంచెం చాలా సెన్సిటివ్గా ఇవన్నీ హ్యాండిల్ చేసుకోవాలి. ఈ వీడియోని అవసరమైతే 1-2 సార్లు రాసుకొని పర్టికులర్గా ఫాదర్తో గొడవ పడకూడదు. లోహపు వస్తువులు వెస్ట్ సైడ్ కనుక పెడితే సంతానానికి ఇక్కట్లు, ఇవి ఎన్ని ఇంటర్పర్సనల్ స్కిల్స్ సంబంధించినవి కాబట్టి అండి, ఇవన్నీ జాగ్రత్తగా పెట్టుకుంటే బాగుంటుందండి. ఎస్ సార్. సో తులారాశి వారు మీరు ఎలాంటి స్ట్రక్ అయినా ఫీల్ అవుతుంటే, ఒకవేళ ఎవరిని అడగాలి, ఏం చేయాలి, ఎటు వెళ్ళాలి అన్న కన్ఫ్యూజన్లో ఉంటే ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తుంటే అదృష్టంగా భావించవచ్చు. బికాజ్ ఎప్పటికీ లైఫ్ టైంకి సంబంధించిన చిన్న చిన్న సింపుల్ రెమెడీస్ సురేష్ బాబు గారు సూచించారు. ఇవి పాటించండి, మీకు తెలిసిన వాళ్ళలో షేర్ చేయండి. పాటించిన తర్వాత మీరు ఎలాంటి చేంజెస్ చూసారు లైఫ్లో తెలియజేయండి. ఎందుకంటే తద్వారా చాలామందికి ఉపయోగపడవచ్చు. చెప్పడానికి చూడటానికి సింపులే, కానీ ఏవి ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎందుకు ఉపయోగపడతాయో తెలియదు. మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు ఒకరికి రెమెడీ తెలియజేయడం కూడా మనం సంపాదించుకున్న పుణ్యమే అని చెప్పేసి, ఎందుకంటే వాళ్ళకి అది లైఫ్లో చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది కాబట్టి. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ బాబు గారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.